హలో రెడ్ టీవీ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. అందరు హ్యాపీ మూడ్లో ఉన్నారని అర్థమవుతోంది. సెలబ్రేషన్స్ ఈరోజు ఆగేలా లేవు. ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ దగ్గర దగ్గర 3 డేస్ నుంచి 5 డేస్ వరకు సెలబ్రేషన్ మూడ్లో ఉంటారేమో అని అనిపిస్తోంది. ఎందుకో మీకు తెలుసు, ఇండియా T20 వరల్డ్ కప్ విన్ అయింది. ఇది మామూలే కావచ్చు, మనకు ఆల్రెడీ ఒక వరల్డ్ కప్ గెలిచాం, ఇది సెకండ్ వరల్డ్ కప్. ఆ సెలబ్రేషన్ ఎంత హైలైట్గా ఉందంటే, విన్నింగ్ ఎంత హైలైట్ ఉందో సెలబ్రేషన్ కూడా అంతే హైలైట్గా ఉన్నట్టు తెలుస్తుంది. సో లెట్స్ సెలబ్రేట్. సో మ్యాచ్ ఎలా గెలిచిందో ఒకసారి మనం మాట్లాడుకుందాం. న్యూజిలాండ్ టాస్ గెలిచింది, మనకు బ్యాటింగ్ ఇచ్చింది. ఎందుకంటే అహ్మదాబాద్ పిచ్చు ఇటు బౌలింగ్కి అటు బ్యాటింగ్కి అనుకూలిస్తుంది. సెకండ్ బౌల్ చేసే వాళ్ళకి బాల్ గ్రిప్ దొరకదు, అందుకోసమని వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు. అది మనకు ఒకందుకు హెల్పే అయినది. మన స్టార్ బ్యాట్స్మెన్ శాంసంగ్ కంటిన్యూగా నాకౌట్ మ్యాచ్ల్లో పర్ఫార్మెన్స్ చేస్తూ ఇండియాని ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపిస్తున్నాడు. సో నిన్న శాంసంగ్ 89 రన్స్ చేశాడు. అభిషేక్ శర్మ కరెక్ట్ టైంలో తన హాఫ్ సెంచరీతో టీంకి మంచి స్కోర్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇషాంత్ కిషన్ కూడా అద్భుతంగా ఆడాడు. ఈ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అంతా హాఫ్ సెంచరీలు చేయడంతోనే న్యూజిలాండ్ చేతిలో ఏం లేకుండా పోయింది. అక్కడ ఉండే బౌలర్లు ఎవరైతే ఉన్నారో, స్టార్ బౌలర్లు ఎవరైనా ఫర్గ్యూసన్ కానీ, తర్వాత డఫీ కానీ, ఇంకా ఉన్న బౌలర్లు ఎవరైనా కూడా అసలు ఏం చేయాలో చేయలేని పరిస్థితి. ఏ విధంగా బౌల్ చేయాలో అర్థం కావడం లేదు. ఫస్ట్ పవర్ ప్లేలోనే వాళ్ళ కాన్ఫిడెంట్ మొత్తం వెళ్ళిపోయినది. ది లాస్ట్ దే ఆర్ కాన్ఫిడెంట్, ఎందుకంటే మ్యాచ్ నా చేతిలో లేదు, వెళ్ళిపోయింది అనేదాన్ని వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. అది కనిపిస్తుంది. ఫస్ట్ పవర్ ప్లేలోనే మనం 92 రన్స్ చేసాం. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ కూడా అద్భుతంగా ఆడారు. 15.7x రన్ రేట్తో 15 ఓవర్స్లో మనము 200 రన్స్ చేసాం. తర్వాత లాస్ట్ 5 ఓవర్స్లో 10 నెట్ రన్ రేట్ తోటి 10 నెట్ రన్ తోటి మనము 255 రన్స్ చేసాం. బ్యాటింగ్ అద్భుతంగా సాగింది. ఆడగలిగిన వాళ్ళు చాలా బాగా ఆడారు. ఇక సెకండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ టర్మ్ వచ్చింది. బ్యాడ్ లక్ ఏమంటే బ్యాట్స్మెన్స్ అంతా ఫెయిల్ అయిపోయారు. సీఫర్స్ తప్ప రచిన్ రవీంద్ర ఫెయిల్ అయిపోయాడు, అలెన్ స్టార్ ప్లేయర్ ఫెయిల్ అయిపోయాడు. తర్వాత మిచెల్ని చాలా లాంగ్ దింపారు. రచిన్ రవీంద్ర ఆడి ఉంటే ఒక తీరుగా ఉండేదేమో, బట్ మన బౌలింగ్ అద్భుతంగా ఉందని చెప్పాలి. హర్షదీప్ కానీ బూమ్రా కానీ వాళ్ళకి ఎలాంటి స్కోప్ ఇవ్వలేదు. ఫీల్డింగ్ కూడా చాలా వండర్ఫుల్గా ఉన్నది. వాళ్ళకు టాప్ ఆర్డర్ ఎప్పుడైతే డౌన్ అయిందో వాళ్ళ కాన్ఫిడెంట్ పోయింది. వాళ్ళు ఫైట్ బ్యాక్ చేసే అవకాశమే లేకుండా పోయినది. ఈ విధంగా వాళ్ళ రన్ రేట్ ఎంత ట్రై చేసినా సరే 155 దగ్గరికి రావాల్సి వచ్చింది. సో బ్యాటింగ్కి బౌలింగ్కి ప్యారలల్గా అనుకూలించే ఈ పిచ్ మీద ఇండియా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టిందని చెప్పొచ్చు. ఇషాంత్ కిషన్ అద్భుతమైన క్యాచెస్ పట్టాడు. మీకు వరుణ్ చక్రవర్తి అద్భుతమైన బౌలింగ్ చేశాడు. అక్షర్ 4 వికెట్స్ తీశాడు. మరి బూమ్రా బౌలింగ్ అయితే అమేజింగ్ అని చెప్పొచ్చు. ఒక్కొక్క యార్కర్కి న్యూజిలాండ్ సైడ్ నుంచి మీకు సమాధానమే లేకుండా పోయింది. అంత అద్భుతంగా మన వాళ్ళు ఆడారు, మ్యాచ్ని గెలిపించారు. ఈరోజు గెలిచాము, వరల్డ్ కప్ తెచ్చామనే దాని సెలబ్రేషన్తో పాటు ఈ ఫైట్ ఏదైతే ఉందో, ఈ అగ్రెషన్ ఏదైతే ఉందో, ఈ ప్లానింగ్ ఏదైతే ఉందో, అది ఫ్యూచర్లో మనకు 2027లో వచ్చే వరల్డ్ కప్ కానీ, తర్వాత వన్డే సిరీస్లలో కానీ ఇండియన్ సిట్టింగ్ బెంచ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. 3 నుంచి 4 టీములు తయారు చేసినా సరే ప్రతి ప్లేయర్ ఇండియాని గెలిపించేలా ఉన్నాడు. ఒకప్పుడు ఆస్ట్రేలియా లెజెండరీ టీంలా ఉండేది, అంతకన్నా కూడా మంచి ప్లేయర్లు మన దగ్గర ఉన్నారని చెప్పొచ్చు. సో ఈ మూడ్ని ఎంజాయ్ చేయండి. ఈ క్రికెట్ సక్సెస్ని అందరు షేర్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ నౌ. మనకు ఉన్న అద్భుతమైన మ్యాచ్ని అనాలిసిస్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ రీప్లే చూసుకోండి, షేర్ చేసుకోండి. సో రెడ్ టీవీ నుంచి మా అనాలిసిస్ మేము ఇచ్చాం. ది బెస్ట్ ఇండియన్ టీం అనేది ఉందని అనుకోవచ్చు. సో డెఫినెట్గా ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి రెడ్ టీవీని ఎంకరేజ్ చేయండి. ఇంకా అద్భుతమైన వీడియోలు చేసి మీకు అందించే ప్రయత్నం మేము చేస్తాం. థ్యాంక్ యూ అండి.